నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అనంత విశ్వంలో అనేక ధర్మాలు, ధర్మానికి ప్రతిరూపంగా అనేక ధర్మాలు, దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవాలయాలు, ముస్లింలకు మసీదులు, క్రిస్టియన్లకు చర్చిలు, ఇలా ప్రతి ఒక్కరికి వారి ధర్మానికి అనుగుణంగా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయానికి తనదైన ప్రత్యేకతమైన విశేషాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం థాయిలాండ్‌లోని విచిత్రమైన దేవాలయాలను గురించి, ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం. కాఫిన్ టెంపుల్. థాయిలాండ్‌లో ఉండే కాఫిన్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చి భక్తులు ఒక పూల గిత్తెను తీసుకొని శవపేటికలో పడుకొని అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపిస్తారట. ఇలాంటి విభిన్నమైనటువంటి ఆచారం బహుశా ఎక్కడా లేదు. బీర్ బాటిల్ టెంపుల్. ఇలాంటి పేరుతో ఏదైనా ఒక దేవాలయం ఉంటుందా? అలా ఉంటుంది అని మనం కలలో కూడా ఊహించి ఉండం. థాయిలాండ్‌లోని ఉండే ఈ దేవాలయం మొత్తాన్ని బీర్ బాటిల్స్‌తో నిర్మించారు. దూరం నుంచి చూస్తే ఏదో సామాన్యమైనటువంటి దేవాలయంలాగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళితే అక్కడ ఒక అద్భుతమే కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం మొత్తాన్ని బీర్ బాటిల్స్‌తోనే నిర్మించారు. దాదాపుగా 10,00,000 బీర్ బాటిల్‌లను ఉపయోగించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతి ఒక్క విగ్రహం కూడా బీర్ బాటిల్స్‌తో నిర్మించారట. డాక్టర్ చికెన్ అండ్ మంకీ టెంపుల్. ఇది థాయిలాండ్‌లో ఉన్న మరో దేవాలయం. ఇక్కడ బొమ్మలతో కూడిన ప్రతిమలు మనకి దర్శనమిస్తాయి. దీంట్లో విచిత్రమైనటువంటి శిల్పాలు ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో నరకానికి చెందిన ఆత్మలు ఉంటాయని వారి నమ్మకం. నరకంలో మనకి ఎలాంటి శిక్షలు ఉంటాయో, నరకంలో మనకి ఎలా జరుగుతుందో మొత్తం ఇక్కడ బొమ్మలతో వివరించబడినది. గుండె ధైర్యం లేని వారు ఈ దేవాలయంలోకి వెళ్ళకూడదని అక్కడున్న వారు చెబుతూ ఉంటారు. అంతటి భయంకరమైన దేవాలయం ఈ చికెన్ అండ్ మంకీ దేవాలయం. ద ఫాల్కన్ స్టెయిన్ టెంపుల్. ఈ దేవాలయం గురించి విన్నా, చూసినా కాస్త అసహ్యం కలగొచ్చు. థాయిలాండ్‌లో విచిత్రమైనటువంటి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ పురుషుల యొక్క మర్మాంగాలు, ఆకృతులు మనకి దర్శనమిస్తాయి. పురుషుల యొక్క మర్మాంగాల ఆకృతిలో చెక్కలను చెక్కి ఇక్కడ దేవుడికి కనిపిస్తారట. ఇక్కడ కోరిక కోరుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ దేవాలయం గురించి హాంకాంగ్‌లో చాలా మందికి ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఇలా విచిత్రమైన దేవాలయాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.